హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి శారీ అయితే కట్టుకున్నాను. ఇది కాటన్ శారీ అండి. రోజు మొత్తం ఉంచుకోవడానికి బాగుంటుంది కదా అనేసి కట్టుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ మా అమ్మది శారీ అనమాట. మా అమ్మ దగ్గర కొత్తవి చాలా చీరలు ఉంటే నేను అమ్మ దగ్గర నుంచి నాకు ఒక కాటన్ శారీ కావాలి, ఎప్పుడైనా కట్టుకుంటాను, ఎప్పుడు సిల్క్ అయ్యే కట్టుకుంటాను కదా అనేసి అడిగితే అమ్మ ఒక కొత్త శారీ ఇచ్చిందండి. ఇది ఆల్రెడీ ఒకసారి కట్టాను, ఇది సెకండ్ టైం అనమాట. సో మీకు గుర్తుందా అప్పుడు కట్టినప్పుడు అన్నది కామెంట్ చేయండి. సో ఇంకా మళ్ళీ ఇప్పుడైతే కట్టానండి ఈ శారీ. కాకపోతే కాటన్ శారీ కట్టుకోవడానికి చాలా టైం పట్టేసింది. మడతలు నాకు సరిగ్గా రాలేదనమాట చాలాసేపు. సో ఇంక ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుందండి. మాకు లంచ్లోకి వంట అయితే చేసుకుంటున్నాను. అన్నం అయితే మార్నింగ్ పిల్లలతో పాటు వండేసుకున్నాను. కూర అయితే మాత్రం ఇప్పుడు నేను పప్పు అయితే వండుతున్నానండి. పప్పు మార్నింగే కందిపప్పు అయితే నానబెట్టేశానండి. సో ఇప్పుడు పప్పు అయితే నేను ఇందాక వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు మునగక్కదు మెంతికూర అయితే తెచ్చుకున్నానండి. ఆ మెంతికూర పప్పు అయితే వండుతున్నాను. మెంతికూర అయితే నీట్గా వాష్ చేసేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి. సో ఇప్పుడు దీంట్లోకి టమాటా వేయి భవాని బాగుంటుంది అనేసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్లో చెప్పారండి, మెంతికూరలో టమాటా వేసుకుంటే బాగుంటుంది అని. సో అది కలిసి 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. ఆ టమాటాలను అయితే ఇందులో వేసేసి కుక్కర్ పెట్టేస్తాను. మెంతికూర వేసేసాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండి, అవి కూడా వేసేస్తున్నాను. సో కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. దీంట్లోకే ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసి కుక్కర్ పెట్టేస్తే ఉడికిపోయాక తాలింపు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు ఫ్రైడే కదా, మరి దేవుడికి దీపారాధన చేసుకోలేదా భవాని అని మీరు అడగొచ్చండి. దేవుడికి దీపారాధన మా వారు మార్నింగే చేసేసుకున్నారు. సో ఇంకా నేను చేసుకోలేదనమాట. ఉప్పు వేసేసానండి, కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కారం వేస్తున్నాను, ఇంకా కొంచెం పసుపు, అంతే. నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను కానండి, విపరీతమైన తలనొప్పి వస్తుంది. సో అందుకనేసి మైగ్రేన్ ట్యాబ్లెట్ అయితే ఒకటి వేసేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేస్తారు ఎందుకని వచ్చి. వాటర్ ఎక్కువైపోయింది, ఇదేం చిన్నగా అయిపోయింది. నేను పెద్ద కుక్కర్ అయినా పెట్టాను కాదు. పప్పు అయితే కుక్కర్ పెట్టేశానండి. ఇది విజిల్స్ వచ్చిన తర్వాత తాలింపు వేస్తాను కదా, సో ఇంకెందుకు టైం వేస్ట్. పప్పు అయితే కుక్కర్ పెట్టేశానండి. ఇది విజిల్స్ రావడానికి టైం వస్తుంది. పప్పు అయితే కుక్కర్ పెట్టేశానండి. ఇది విజిల్స్ రావడానికి టైం పడుతుంది. ఇంకా నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇల్లంతా మా వారు క్లీన్ చేసేసి దీపారాధన చేసుకుని ఆయన వెళ్ళిపోయారు. నేనైతే గిన్నెలన్నింటిని అయితే క్లీన్ చేస్తానండి. పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా, సో ఈ లోపల నేను ఎడిటింగ్ ఉంది, అదైతే కంప్లీట్ చేసేసుకుంటాను. నాకైతే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, వీడియోని స్కిప్ చేయకండి. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏమి వండాను, మా మార్నింగ్ రొటీన్ ఎలా జరిగింది అన్నది కొంచెం వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో అదైతే ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి. ఇది మార్నింగ్ 6 o'clock అండి. మా హస్బెండ్ అయితే పాల ప్యాకెట్ తీసుకుని తెచ్చుకున్నారు. ఇంకా నేను ఆయనకి టీ అయితే పెట్టడం కోసం పాలు అయితే కట్ చేసేసాను. ఒక గ్లాస్ పాలు అయితే సపరేట్గా తీసుకుని దాంట్లోకి నేను
ఆయనకి టీ కోసం అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేస్తున్నానండి. ఒకవైపు ఏమో పాలు మరిగించడానికి పెట్టాను, మరోవైపు ఏమో మా హస్బెండ్ కోసం టీ అయితే పెట్టానండి. ఇంకా నేను మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే వేరుశెనగ గుళ్ళు వేపించుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను చట్నీ అయితే రెడీ చేసుకుని ఉంచుకుంటాను. మధ్యలో 1-2 రోజులు వ్లాగ్స్ పెట్టలేదు అనుకోండి, వ్లాగ్స్ అయితే లేట్గా వస్తున్నాయి అనమాట. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఈరోజు వాయిస్ ఓవర్ అయితే సండే ఇస్తున్నాను. మరి ఈ వ్లాగ్ని సండే పెడతానా మండే పెడతానా అనేది నాకైతే తెలీదు. ఎందుకంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ టైం అయితే 1:30 అయిపోయిందనమాట. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ మనసు ఏమీ బాగోలేదండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అనిపించట్లేదు. నాకు ఏ పని చేయాలని లేదు. చాలా కోపం వస్తుంది. మా ఆయన ప్రవర్తన నాకు కోపంగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అలాగే ఇస్తున్నాను అనమాట. మూడ్ డైవర్ట్ చేసుకోవాలి అనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మిక్సీ జార్లో నుంచి చట్నీ తీసుకుని ఒక గిన్నెలో వేసాను కదండి. ఆ గిన్నెకి చుట్టూరు తెల్లగా మచ్చ కింద ఉంది కదా, సో దానికి గిన్నె సరిగ్గా కడగకుండా వేసేస్తుంది భవాని అని అనుకోకండి. దాంట్లో మొన్న పిల్లల కోసం ఒక 2 ఎగ్సే కదా అనేసి ఆ చిన్న గిన్నెలో పెట్టానండి. ఎగ్ వేసినప్పుడు మనకి సాల్ట్ అది వేస్తాం కదా, సో అందుకు చుట్టూరు అలాగ తెల్లగా పట్టిందనమాట. అది చాలా క్లీన్ చేసినా కొంచెం అలా ఉన్నది, అది పోవట్లేదు అంతే తప్పించి అదేమి మురికి గిన్నె అయితే కాదు. కొంతమంది భలే కామెంట్ పెడతారండి, ఏదో మేము మురికి వాళ్ళము, మురికి దాంట్లోనే తింటాము అన్నట్టుగా. శుభ్రం లేదు బాబోయ్, ఆ గిన్నె నీట్గా కడగండి ఇలా పెడతారనమాట. కొంచెం బేసిక్ సెన్స్ ఉండాలి కదండి. అలాగా మేమేం తినేం కదా, మేము నీట్గానే తింటాము. అది ఏంటంటే ఒక్కొక్కసారి బాగా సాల్ట్ పట్టేసినట్టు అయిపోతుంది మాకు నీళ్ళు. అంటే నేను మంచినీళ్ళు వేసి పెట్టానంటే అలా అవ్వదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎగ్స్ని డైరెక్ట్ ట్యాప్ వాటర్ పెట్టేసి పెట్టేస్తాను అనమాట. సో అది అలా పడుతుంది అంతే. సో చట్నీ తీసుకోవడానికి దాంట్లో ఏమి ఇబ్బంది లేదు నాకు. సో అందుకనేసి తీసానండి. ఇంకా నిన్న రాత్రి మను పడుకున్నప్పుడు నాకు ఈరోజు లంచ్ బాక్స్లోకి పులిహార కావాలి, లెమన్ వేసి లెమన్ రైస్ కింద చెయ్యి అని అడిగిందండి. సో అందుకనేసి ఇంకా పిల్లలిద్దరి కోసము లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను. అసలు ఈరోజు స్కూల్ ఉందా లేదా అని చాలా కన్ఫ్యూజన్తో ఉన్నామన్నమాట. మార్నింగ్ టీచర్ స్కూల్ ఉంది అనేసి మెసేజ్ పెట్టిన తర్వాత అప్పుడు వంట పని అయితే నేను స్టార్ట్ చేశానండి. సో ఇంకా ఇద్దరికి లెమన్ రైసే పెట్టేద్దాము. షానుకి కొంచెము పెరుగు వేసేసాను అనుకోండి, ఆ పెరుగును ఇది కలుపుకొని తింటుందిలే అనేసి అలా అయితే నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పప్పులు అయితే ఎక్కువనే వేసానండి. మా తల్లికి పప్పులు అంటే చాలా ఇష్టము. సో ఇంకా వేరుశనగుళ్ళు వేయలేదులేండి. షాను వేరుశనగుళ్ళు వేస్తే అట్ని వేరుకుని పక్కన పెట్టడానికే టైం సరిపోద్ది. షానుకి వేరుశనగుళ్ళు అసలు ఎక్కవు. ఇంకా ఈరోజు పిల్లలిద్దరికి స్నాక్స్ కింద అయితే పుచ్చకాయ అయితే పెట్టి పంపించేసాను. అక్క వెళ్ళిపోయింది కదా, ఎలా ఉంది? జరగలేదు, బాగుంది అక్క. లేట్ అయిపోతుంది నీ వల్లని. బాయ్. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్ళామండి. వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత నాకు మా వారికి పెసరట్లు అయితే వేసుకుంటున్నాము. పాపం పిల్లలకి ముందు రోజు వేసినప్పుడు బాగా రాలేదు, కానీ సెకండ్ డే పెసరట్లు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మా కోసం వేసుకుని తిన్నాము, చాలా బాగుంది. టిఫిన్లు తినడం అయిన తర్వాత అప్పుడు నేను ఫ్రెష్ అయితే వచ్చానండి. టైం అయితే 1:30 అయ్యిందండి. పప్పు అయితే విజిల్స్ వచ్చేసింది, ప్రెజర్ కూడా బయటకు వెళ్ళిపోయింది. ఇంకా కట్టేశాను. ఇంకా పప్పు తాలింపు వేసుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉడికిపోయింది చూడండి. కాకపోతే నీళ్ళు ఎక్కువైపోయింది శ్రీవారు. మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారండి. ఇంకా తను అయితే వీడియో తీయమంటున్నాను, తాలింపు వేసేస్తాను. పర్లేదా? జోరేం తింటావా? పర్లేదు. ఉప్పు సరిపోయిందా? తక్కువైంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను కదండి, ఈరోజు కూర అయితే నేను పప్పు మెంతికూర అయితే వండుతున్నాను అనేసి. సో ఇంకా పప్పు మెంతికూర ఉడికిపోయింది. మా హస్బెండ్ భోజనానికి అయితే వచ్చేసారండి. ఇంక అందుకనేసి పప్పు అయితే తాలింపు వేసేసాను. మా వారు తిరుపతి డ్యూటీకి వెళ్ళి నిన్నే వచ్చారు కదండి. దేవుడి దర్శనానికి అయితే వెళ్ళారు తిరుపతి. అక్కడ నుంచి వస్తూ వస్తూ తిరుపతి లడ్డూలు అయితే 3 తీసుకుని వచ్చారండి. సో ఇవి పక్కింటి వాళ్ళకి పంచిపెట్టడానికి అయితే తీసుకెళ్తున్నాను. ఒక లడ్డు మా కోసం ఉంచుకుంటున్నాను. ఇవి 2 పంచిపెట్టినా. పెట్టేసి ముక్కలు చేసేసి ఉండే నీ చేతిలో నీకైతే బాగా తీసుకురాదు.
ఇంకా నేను మా వారు కలిసి భోజనం అయితే చేస్తున్నామండి. పప్పు అయితే కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుగా అనిపించింది. అంటే నేను తాలింపు వేస్తున్నప్పుడు ఉప్పు చూస్తుంటే కొంచెం తక్కువ అనిపించింది. సరే అనేసి ఇంకొంచెం ఉప్పు వేసానండి. అంతే, పప్పు ఉప్పుగా అనిపించింది. ప్లస్ ఏంటో పప్పు అసలు టేస్టే రాలేదు ఈరోజు. ఒకరోజు పప్పు మెంతికూర ఉన్నప్పుడు వండినట్టే ఎంత పప్పు అయినా కూడా ఒక్క పూటకే సరిపోద్ది మా ఇద్దరికిని. అలాంటిది ఈరోజు పప్పు 2 రోజులకి సరిపడా మిగిలిపోయింది. పప్పు టేస్టీగా రాకపోవడము. పిల్లలైతే వచ్చేసారు. హిందీ ఒలింపియాడ్కి ఇది మంచి హ్యాండ్ రైటింగ్, మంచి ఖర్చు హ్యాండ్ రైటింగ్ సర్టిఫికెట్ ఇచ్చారా? మనుకి ఈవీఎస్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఈవీఎస్ హిందీలో ఒలింపియాడ్లో సిల్వర్ మెడల్ అయితే వచ్చిందండి. ఎంత బాగుందో, ఏమో చూడలేదమ్మా. షానుకైతే 2 గోల్డ్ మెడల్స్ అయితే వచ్చాయండి. ఒకటి ఈవీఎస్లోని, ఇంకొకటి ఏమో ఇంగ్లీష్లోని. మ్యాథ్స్ ఎగ్జామ్ రాయలేదు, హిందీ రాసింది కానీ హిందీలో దానికి మెడల్ రాలేదు. మను ఏమో ఓన్లీ హిందీ ఒలింపియాడ్ అయితే రాసిందండి. హిందీ ఒలింపియాడ్లో మనుకి సిల్వర్ మెడల్ అయితే వచ్చింది. సో టీచర్ అయితే అసెంబ్లీలో వేసి పంపించారంట. మను అయితే మాత్రము చాలా సాధించేశాను అని ఎంతో గర్వంగా సంతోషంగా ఇంటికైతే వచ్చిందండి. నాకు కూడా దాని మెడల్ చూసేసరికి భలే హ్యాపీ అనిపించింది అనమాట. గోల్డ్ మెడల్ కన్నా సిల్వర్ మెడలే అందంగా కనిపిస్తుందేమో అని అనిపించిందండి. మరి అది జస్ట్ కోటింగ్లో సిల్వర్ కోటింగ్ మంచిగా వైట్గా ఉంటుంది కదా, బాగా అయితే కనిపించింది అనమాట. ఇంక ఇదిగోండి, నేను వీడియోస్ చూస్తూ గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఈ గిన్నెలు క్లీనింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చేసారు కదండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైం నాకు వ్లాగ్ తీయడానికి కూడా ఏమి ఉండట్లేదండి. పిల్లలకి ఎగ్జామ్స్ టైం వచ్చేసింది కదా అనేసి వాళ్ళని కూర్చోబెట్టి చదివిస్తూనే కూర్చుంటున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ కరెక్ట్గా 3:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తే నాకు మళ్ళీ 6 వరకు పిల్లలతోనే ఉంటున్నానండి. ఇంకా టైంలో నేను వేరే ఏ పని పెట్టుకోవట్లేదు. ఒక 1.5 అవర్ అలాగా పిల్లలిద్దరిని చదివిస్తున్నాను. తర్వాత ఏమో నేను కాసేపు పిల్లలు నేను కలిసి ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ఈరోజైతే పిల్లలు ఏదో ప్రయోగాలు అయితే చేస్తున్నారండి. స్లైమ్ చేస్తున్నారంట. ఒక షాంపూ వేస్ట్ చేశారు, పౌడర్ వేస్ట్ చేశారు, తర్వాత మైదా పిండి, శనగపిండి, ఇలా అన్ని రకాల పిండిలు కలిపేసి రకరకాలుగా ఏవేవో అయితే చేసేస్తున్నారనమాట. ఇంకా సరే వాళ్ళు చేసుకుంటున్నారు కదా, టైం వేస్ట్ ఎందుకు అనేసి నేను బట్టలు అయితే మడతలు పెట్టేశానండి. ఇంకా లాస్ట్ మడతలు పెడుతుండగా వీడియో అయితే తీసానమాట. ఇంకా తర్వాత అమ్మ ఫోన్ చేస్తే అమ్మతో మాట్లాడుతూ ఉండగా మా హస్బెండ్ ఈరోజు ఆఫీస్లో ఏదో రిటైర్మెంట్ ఫంక్షన్ అయిందంట. సో త్వరగా అయిపోయింది అనేసి ఇంటికైతే 4:30 ఆ టైం కల్లా ఇంటికి తిరిగి వచ్చేసారనమాట. ఇంకా ఆయన వచ్చేసారు కదా, షానుకి అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్ చేయించేసాను కానీ ఒక్క హిందీ ఒకటి ప్రాక్టీస్ ఆగిపోయిందండి. నాకేమో హిందీ అసలు రాదు. సో ఇంకా మా వారిని మీరు పిల్లల్ని చదివించుకోండి, నాకు రేపు వ్లాగ్ ఎడిటింగ్ అయిపోయింది, వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటాను అంటే ఇంకా మా హస్బెండ్ ఏమో షానుని మనుని అయితే హిందీ చదివిస్తున్నారు. ఇంకా నేను ఈ బట్టలు ఇవన్నీ మడతలు పెట్టేసి ఎక్కడవక్కడ అయితే సర్దేసుకుని నేను నెక్స్ట్ డే వ్లాగ్కి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకుని అప్లోడ్ అయితే పెట్టేసుకున్నానండి. నేను బట్టలు మడతలు పెట్టేటప్పుడు పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద అయితే 2 స్వీట్ పొటాటోస్ ఉన్నాయండి. వాటిని అయితే ఉడికిచ్చేసాను. ఇంకా పిల్లలిద్దరిని మా హస్బెండ్ అయితే చదివిస్తున్నారు కదా, వాళ్ళకి ఒలిచేసి ఇచ్చేస్తే ఎవరిది వాళ్ళు తినేస్తారు అనేసి వాటిని అయితే ఒలుస్తున్నాను అనమాట. చాలా బాగుందండి స్వీట్ పొటాటో, మంచి తీపిగా అయితే ఉంది. సో ఇది ఒలిసేసి ఇచ్చేస్తే షాను ఒకటి మను ఒకటి అయితే తినేసారండి. నిన్నేమో బొబ్బర్లు ఇచ్చాను, ఈరోజేమో ఇవి స్వీట్ పొటాటోస్ అయితే ఉడికిచ్చాను. ఎక్కువ లేవన్నమాట, తక్కువ ఉన్నాయి. సో ఇంకా అదే ఉడికిచ్చేసాను. తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చి రాగానే ఫస్ట్ అయితే నేను మినపప్పు అయితే రుబ్బేస్తున్నాను. మా వారు చపాతీ చేయి అన్నారు కానీ అన్నం ఎక్కువ ఉంది. అన్నం పిల్లలిద్దరూ తినేగా కూడా ఇంకొంచెం మిగిలిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ చపాతీ పిండి అంతా కలిపి ఇవన్నీ ఎందుకులే అనేసి నేను ఏం చేశానంటే మినపప్పు రుబ్బేస్తాను కదా, మినపట్టు ఒకటి వేసుకుంటే ఇద్దరము షేర్ చేసుకుని తినేయచ్చు అన్నట్టుగా మినపప్పు రుబ్బేశాను. పప్పు అయితే రుబ్బేశానండి. కొంచెం పిండి ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇదిగో ఈ పిండి అయితే రేపు పొద్దున్న మేము టిఫిన్ వేసుకుంటామండి. అయితే ఈరోజు నేను నైట్ డిన్నర్లోకి అన్నం అయితే వండలేదు. మార్నింగ్ ఆకలి అయ్యాక నేను సరిగ్గా అన్నం తినలేదండి, కొంచెమే తిన్నాను. సో ఇది చాలా మిగిలిపోయింది అనమాట అన్నము. సో అది అన్నం చాలా ఉండిపోయింది. పిల్లలిద్దరికి తినిపించేశాను. పిల్లలకి తినిపించగా కూడా ఇంకా అన్నం మిగిలిపోయిందండి. ఇంకా నేను మా వారు భోజనం చేయాలి. సో ఇంకా మేము ఏమనుకున్నామంటే అన్నం వండుకునేదానికన్నా మళ్ళీ వండిపోయిన అన్నం రేపుడికి మిగిలిపోయి ఇవన్నీ ఎందుకు, టిఫిన్ వేసేస్తాను, ఇప్పుడు ఇడ్లీ పిండి రుబ్బుతున్నాం కదా, మనకి మినపట్టు వేసేస్తానని చెప్పారు మా వారికి. మా ఆయన కూడా సరే అయితే అన్నారండి.
సో ఇంకో ఇప్పుడు నా కోసము మా ఆయన కోసం అయితే మినపట్టు అయితే వేసుకుంటున్నానండి. సో ఇది మినపట్టు వేసేసుకుని మిగతా పిండాల బయట ఉంచేస్తానండి. రేపు పొద్దున్న ఇడ్లీలు వేస్తాను. మినపట్టు మగ్గాలి, టైం పడుతుంది. సో ఈ అన్నం మా వారు పెరుగులో వేసేసుకుంటారు. పప్పు ఉంది కదండి, పప్పు మినపట్టు కలుపుకొని తినేస్తాము, వేస్ట్ అయిపోద్ది లేకపోతే. ఇంక ఇదిగోండి గ్రైండర్ ఉంది, దీన్ని అయితే క్లీన్ చేయాలి. సో ఇదేంటి రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు పిల్లలకి ఎగ్జామ్ టైం అవ్వడం వల్ల నేను ఎక్కువగా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోతున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.